రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో నివాస స్థలాలు లేని సుమారు 300 మంది పేదలతో కలిసి బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మాసాపేట గ్రామ సర్వే నెంబర్ 1183లో సిపిఐ పార్టీ జెండాలను పాతడంతో పాటు గుడిసెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను చేపట్టడంతో విషయం తెలుసుకుని సిబ్బందితో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసిన ప్రాంతానికి చేరుకుని వారితో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా గుడిసెలు వేయడం చట్టరీత్యా నేరమని సిపిఐ జెండాలను తీసుకువెళ్లాలని సూచించామన్నారు. అక్రమంగా వేసిన గుడిసెలను సిబ్బందితో కలిసి తొలగించడం జరిగిందని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామని సిపిఐ నేతలకు వారి వెంట వచ్చిన మున్సిపాలిటీ ప్రజలకు సూచించడం జరిగిందన్నారు. ఈరోజు మాకు సాయంకాలం వేళ అందిన సమాచారం ప్రకారం రాయచోటి మండలం మాసాపేట గ్రామం సర్వే నెంబర్ 344 నుంచి విడగొట్టబడిన సర్వే నెంబర్ నందు 26 ఎకరాలు ప్రభుత్వ భూమిలో సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అలాగే కొంతమంది ప్రజలతో ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలు ఇంకా మాకు రాలేదు అనే ఒక ఆవేదనలో ప్రతి ఒక్క చోట ఇట్లా కర్రలు నాటి ఒక ప్లాస్టిక్ కవర్లతో ఒక చిన్న టాచ్డ్ హట్ లాగా వేయడానికి ట్రై చేశారు. ఇవన్నీ విషయాలు మా దృష్టికి వచ్చిన వెంటనే మేము గౌరవ రెవెన్యూ డివిజన్ అధికారి వారి దృష్టికి తీసుకెళ్లడం, అలాగే జిల్లా సర్వోన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ అధికారి వారి ఆదేశాల మేరకు వెంటనే ఈ స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ మహేష్ గారు, అలాగే లోకల్ లీడర్ సీను గారు, వీళ్ళందరూ ఇతరత్రులందరూ కూడా ఉండడం జరిగింది. రకరకాల ప్రజలతో వాళ్ళతో మాట్లాడడం చాలా క్లియర్గా చెప్పాం. ప్రభుత్వ భూమిని ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఆక్యుపై చేయడం అనేది చాలా చట్టరీత్యా నేరం. దయచేసి మీరు వినండి, సహకరించండి. మీకు ఇచ్చినటువంటి ఎవరైతే మీ అప్లికేషన్లు ఇచ్చారో వాటన్నిటిని కూడా పరిణామంలోకి తీసుకుంటాం. వాటిలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఎలిజిబుల్గా ఇళ్ల పట్టాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ చర్యల్లో ముందుంది. అలాగే గౌరవ జిల్లా మినిస్టర్ గారు కూడా దీని మీద ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇళ్ల పట్టాలకు అప్లై చేశారు హౌసింగ్ ఫర్ ఆల్ కింద, వాటి మీద ఎన్ని మీరు చూశారు, కరెక్ట్గా చేశారని ఎప్పటికప్పుడు మాతో వీక్షిస్తున్నారు. అలాగే జిల్లా సర్వోన్నతాధికారి గారు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం కాకూడదనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే పేద ప్రజలకు ఎవరైనా సరే ఇళ్ల పట్టాల కోసం అర్జీలు పెట్టుకుంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులు కలిగిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారుల కింద చేర్చి ఎలిజిబిలిటీ లిస్టు ప్రిపేర్ చేసి ఆ ప్రకారంగా పెట్టుకుని ఉండమని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు.